హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ముందు చాలా వీడియోస్ ఉన్నాయి, చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి. ఇక్కడైతే నేనైతే ఎగ్ చీజ్ రోల్ అయితే వేస్తున్నా. ఒక చపాతీ ముద్ద అయితే తీసుకున్నాక దాన్ని చపాతీలాగా చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కాలవాలి. చపాతీని మంచి నీట్గా కాల్చుకోవాలి. ఇంకా ఇది మొత్తం చుట్టూ కాలినాక తర్వాతకి కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసి తర్వాతకి ఒక ఎగ్ అయితే బీట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ పెప్పర్ కొంచెం కారం అయితే వేసుకొని మంచిగా దాన్ని బీట్ చేసుకోండి. కలుపుకున్నాక తర్వాతకి ప్యాన్లో మనం ఆయిల్ వేసినాం కదా, అంతలో అది హీట్ అవుతుంది ఆయిల్. ఇంకా ఆమ్లెట్ లాగే వేసుకోండి ప్యాన్ మీద. ప్యాన్ మీద ఎంత చపాతీ మనకి ఎంత సైజ్ వచ్చిందో అంత వేసుకుంటే చాలు. తర్వాతకి దాని మించి చపాతీ మనం కాల్చుకున్న చపాతీ అయితే వేయాలి. వేసినాక తర్వాతకి వెనక మొత్తం కాలుతుంది కదా, కాలినాక తర్వాతకి దాని మీద ఏమన్నా వెజ్జీస్ ఉంటాయి కదా, వీటిని ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్రై చేసుకునేవి కూడా మీకు చూపిస్తా, చూడండి. ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో క్యారెట్, క్యాప్సికమ్, గింట అవన్నీ మీకు ఏమేమి వెజ్జీస్ ఉన్నాయో అవన్నీ అయితే వేసుకున్నాక దాంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్, గరం మసాలా వేయండి. అవన్నీ వేసుకున్నాక తర్వాతకి ఇప్పుడైతే కలపండి మంచిగా. కొంచెం అడుగంటుతుందా గిన్నె, పల్చటి గిన్నె అయ్యేసరికి. ఇంకా తర్వాతకి ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకొని మళ్ళీ చపాతీ వేసుకున్నాం కదా, అది వేసి దాని మీద అన్ని వెజ్జీస్ వేసుకోండి. మనం ఫ్రై చేసుకున్న వెజ్జీస్ వేసుకున్నాక తర్వాతకి దీని మించి మైనీస్ టమాటా కెచప్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాక దాని మీద కొంచెం స్ప్రెడ్ చేయండి వెజ్జీస్ని అన్నిటిని. స్ప్రెడ్ చేసినాక తర్వాతకి చీజ్ స్లైడ్స్ లేకుంటే తురుముకోండి. తర్వాతకి పచ్చి ఆనియన్స్ వేసేసి ఇంకా మనమైతే హీట్ చేసుకోవాలి. నేనైతే ఎలా అయితే హీట్ చేసుకున్నానో సేమ్ అలాగనే హీట్ చేసుకోండి ఒక 2 minutes. కొంచెం చుట్టూ ఆయిల్ కూడా వేయండి, ఎందుకంటే మాడకుండా ఫ్రై అవ్వడానికి మంచిగా. ఇంకా లాస్ట్కి ఇదైతే కట్ చేసుకొని తినండి. సూపర్ టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.